ఇక అప్డేట్ చూస్తే తెలంగాణలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్రంలో కరెంటు పోవడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఖండించారు. రోడ్ షోలో భాగంగా మహబూబ్ నగర్ లో బస చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటేనే 2 సార్లు కరెంటు పోయిందని చెప్పారు. తనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో రోజు 10 సార్లు కరెంటు పోతుందని చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు మేధావులు ఆలోచించాలంటూ కేసీఆర్ ట్వీట్ చేశారు. రైట్, కేసీఆర్ ట్వీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రత్యక్ష తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ బస్ యాత్రలో భాగంగా ఇవాళ నిన్న రాత్రి మహబూబ్నగర్ జిల్లాలో బస్ చేశారు. బస్ చేసే సమయంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యేతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేసినప్పుడు 2 సార్లు కరెంటు పోయింది అని ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ప్రతిరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఉదరగొడుతున్నారు తప్ప యాక్చువల్గా చూసినట్లయితే కరెంటు పోతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా నాతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో రోజుకు 10 సార్లు కరెంటు పోయి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నాకు చెప్పారని చెప్పేసి కూడా సందర్భంగా ట్విట్టర్ వేదికలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. అయితే రాష్ట్ర ప్రజలు మేధావులు ఆలోచించాలి అంటూ జై తెలంగాణ అంటూ ట్విట్టర్ వేదికలు పెట్టారు. అది ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా రైతు కరెంటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏనాడు కూడా రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి. కానీ వల్ల 4.5 నెలల్లోనే ఇటు కరెంటు రోజు గంటల కొద్దీ పోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కేకే నివాసాలు జరిగినప్పుడు కూడా కరెంటు పోయిన పరిస్థితి. అంతేకాకుండా భట్టి విక్రమార్క రీసెంట్ గా సిపిఐ కార్యాలయం కూడా కరెంటు 15 నిమిషాల పాటు పోయింది. ఉట్టిన డిప్యూటీ సీఎం వచ్చిందని చెప్పేసి ఇతర ఏరియాలకు కట్ చేసి అక్కడ కరెంటు పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందుకే విచిత్రమైన సంఘటన జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు కటకటలు కొనసాగుతున్నాయి. కరెంటు లేకపోవడం వల్లే చాలా జిల్లాలో చాలా గ్రామాల్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి కూడా ఇవాళ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరెంటు వీళ్ళు ఉన్న కరెంటు వాడుకునే సమర్థులు కరెంటు చెప్పేసుకునే సందర్భంగా చాలా సార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సభల్లో చాలా బస్ యాత్రలు సైతం చెప్తారు. ఉన్న కరెంటును వాడుకోలేని తోటలు గడ్డమ్మలని చెప్పేసుకునే సందర్భంగా నిలిచారు. ఇవాళ దామర్చర్ల పవర్ ప్లాంట్ ను యూటిలైజ్ చేసుకుంటే ఇవాళ కరెంటు పోవునా అని చెప్పేసుకుని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు పోకుండా ఉండేందుకు అనేక సంస్కరణలు చేసింది. విద్యుత్ రంగాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దింది. కానీ దాన్ని వాడుకునే పోయి లేని పార్టీ వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి కూడా సందర్భంగా గతంలో చేపట్టారు. అదే ఘటన పునరావృతమైన చెప్పుకోవచ్చు. ఇటు బస్ యాత్రలో భాగంగా ఇవాళ మహబూబ్నగర్ లో ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో కరెంటు పోయినవడాన్ని ఇది మొత్తం యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ఉన్నట్లు కూడా ఈ సందర్భంగా చెప్తున్న వారంతా కూడా చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ వైఫల్యంతో కరెంటు పోయిన స్పష్టంగా అర్థమవుతున్నట్లు తెలుస్తుంది. పంపించాం. రైట్, లివిల్, థ్యాంక్ యూ.